ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 20 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపాను. వ్యాఖ్యాన అంశం దేవుని తీర్పు. వ్యాఖ్యాన అంశం దేవుని తీర్పు. వ్యాఖ్యానం: హేబెలు విశ్వాసం దేవుని హృదయంలో మార్మ్రోగసాగింది. కయీనుకు తీర్పు తీర్చక తప్పదు. అతడి మొదటి దశలో కయీనుకు పాపాన్ని చూపించాడు దేవుడు. విశ్వాసి ద్వారా సాక్ష్యమిప్పించి ఒప్పింపజూచాడు. అయినా అతడు వినలే. అతని అవిశ్వాసాన్ని కొనసాగించడమే కాకుండా విశ్వాసాన్ని చంపేయడానికి, సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుడు దిగివచ్చి కయీను అడిగాడు, కయీను కయీను, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు అని. హేబెలు పేడ విరగడైంది, అతనికి సాక్ష్యం లేకుండా పోయింది అనుకుంటున్న కయీనుకి ఈ ప్రశ్న పిడుగులా తోచింది. అతని గుండె తలుపు మీద ఉన్న పాపం ధైర్యం చెప్పింది. ఏమో, నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అన్నాడు కయీను. దేవుడు నేను చేసిన పని చూశాడా? చూస్తే మాత్రం నేను ఒప్పుకోకపోతే ఆయన ఏం చేస్తాడు అని అనుకున్నాడు కయీను. నీవు చేసిన పని ఎటువంటి పని? నీ తమ్ముడినే చంపుతావా? అదెవరు చూశారులే అనుకుంటున్నావు కదూ? నువ్వు చంపిన హేబెలు రక్తం మాట్లాడుతోంది కయీను. ఆ రక్తానికి స్వరం ఉంది. అది నేల నుండి ఆకాశానికి మొరపెడుతూ ఉంది. నీ తండ్రి వలన నేలంతా ఒకసారి శపించబడింది. నీవు చేసిన నేరాన్ని బట్టి నిన్ను శపిస్తున్నాను. రక్తం నేల మీద ఒలికించిన నిన్ను, విశ్వాసి రక్తాన్ని పుచ్చుకోవటానికి నోరు తెరిచిన ఈ నేలను శపిస్తున్నాను. నేలను దున్నినా అది నీకు సారమియదు. దేశ దెమ్మరిలా తిరుగుతూ దిగురుతో నీ రోజు గడుపుతావు అన్నాడు దేవుడు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. విశ్వాసిని దేవుడు గుర్తిస్తాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం, లూకా సువార్త 11వ అధ్యాయం 51వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, 12వ అధ్యాయం 24వ వచనం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12 వచనాలు చూడండి. శుభములతో వందనాలు.